హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైనది గదండీ! వారాహిదేవి నవరాత్రులు గూడా ప్రారంభమైనాయి. గడపను అందుకే అండి ఈ విధంగా పసుపు, కుంకుమలతో అలంకరించి ముగ్గులు వేసుకున్నానండి. పొయ్యిని గూడా బాగా శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలతో ఈ విధంగా చేసుకున్నానండి. వారాహిదేవి నవరాత్రుల్లో ఏ ఒక్క రోజైనా మనము అమ్మవారిని పూజిస్తే మనకు ఎంత పెద్దటి కష్టాన్నైనా అమ్మవారు నెరవేరుస్తుందండి. ఇది మటుకు సత్యమండి. ఈరోజు మా పిల్లలైతే ఆవకాయ బిర్యానీ అడిగినారండి. అందుకే ఒక గిన్నె బెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం నూనె వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఎయండి. పచ్చిమిర్చి కూడా బాగా ఏగిన తర్వాత ఎర్రగడ్డలు వేయండి. ఎర్రగడ్డలు బాగా ఏయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేయండి. ఇది వేగుతున్నప్పుడే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోండి. ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువగాని వేస్తే ఆవకాయ ఫ్లేవర్ తెలీదు. ఇది ఎగుతున్నప్పుడే నేను ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని పక్కన మరగబెడుతున్నానండి. అందులో ఒక బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు, యాలకులు, చెక్క, లవంగాలు వేసుకొని బాగా మరగనియ్యాలండి. మరిగిన నీళ్ళలో బియ్యమేసుకొని బాగా ఉడకనియ్యాలండి. ఈ ముందుగా చెప్పానండి ఈ మిశ్రమంలో గూడా ఇప్పుడు ఆవకాయ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు ఆవకాయ ఎక్కువ ఫ్లేవర్ గావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేయాలండి. ఇదంతా బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు ఈ అన్నం 80% ఉడికిందండి. అందుకే అండి పక్కకు తీసుకొని వాటర్‌ని పక్కన వంపుకోవాలి. తర్వాత ఇదంతా ఈ మిశ్రమం ఏగే దాంట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఈ కొంచెం ఏగిన తర్వాత ఒక లేయర్‌గా అన్నాన్ని వేసుకోవాలి. అస్సలు కలపెట్టొద్దండి. అట్లే బియ్యమేసుకోవాలి. సారీ. అన్నాన్ని వేసుకోవాలి. తర్వాత దాని మీద కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని 10 నిమిషాలు అస్సలు కదిలించకండి. సూపర్‌గా ఉంటుంది. తీసి చూస్తే వాసన. మా పిల్లలకు ఈరోజు లంచ్ ఇదే అండి.